వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల. తన కుమారుని నిశ్చితార్థం వివాహ వేడుకకు రావాలని పిలుపు. మంగళగిరిలో కనకవేడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశం. ఇచ్చిన హామీల్లో జగన్ అమలు చేసింది 15% వెల్లడి. రాష్ట్ర విభజన నష్టం కంటే జగన్ పాలనలో నష్టమే ఎక్కువని విమర్శలు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల వల్లే వైసీపీకి నష్టం లేదన్న సజ్జల. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని వ్యాఖ్య. ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందని చెప్పారన్న కడియం. కానీ అలా జరగడం లేదని విమర్శలు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశారని ఆగ్రహం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తన కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. జనవరి 6వ తేదీన శనివారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న షర్మిల ఆయనను కలిసి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత షర్మిల తొలిసారి ఆయనను కలిశారు. షర్మిల తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అధిష్టానం ఆమెను ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏపీలో పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అధికార పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ తన ట్వీట్లో వెల్లడించారు. కొంతకాలంగా జగన్ పాలనపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. గతేడాది డిసెంబర్ 28న ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు తన తాజా ట్వీట్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. అంబటి రాయుడు వైసీపీని వీడటంపై ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన వచ్చిందే నిన్ననో మొన్ననో, ఏ రీజన్ వచ్చారో, ఎందుకు వెళ్లిపోయారో తెలియదు. పార్టీలోకి అభిమానంతో వచ్చామన్నారు. ట్వీట్లో కొద్ది రోజులు దూరంగా ఉండదలుచుకున్నారని చెప్పారు. ఆయన ఎందుకు అలా అన్నారో రీజన్ తెలియాలి. ఆ తర్వాత ఏమైనా మాట్లాడగలుగుతామని పేర్కొన్నారు. కూడా ఎందుకబ్బా, ఆయన వచ్చిందే మొన్ననో నిన్ననో ఇంకా పూర్తి అయిన పార్టీ దీనికి కూడా కాలేదు. ఆయన ఏ రీజన్తో వచ్చారో, ఇప్పుడు ఏ రీజన్ చేశారని ఆయన అంటున్నారో కూడా తెలియదు. ఏదో ట్వీట్ ఇచ్చారని అంటున్నారు. దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు. అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు, కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నా అన్నారు. ఆ రీజన్స్ తెలియాలి. తెలిసినాక దాని గురించి ఏమన్నా ఇది కావచ్చు. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్పాము ఇంతకుముందు. అంబటి రాయుడు కూడా పార్టీకి రాజీనామా చేసినట్టు. కూడా ఎందుకబ్బా, ఆయన వచ్చిందే మొన్ననో ఇంకా పూర్తి అయిన పార్టీ దీనికి కూడా కాలేదు. ఆయన ఏ రీజన్తో వచ్చారో, ఇప్పుడు ఏ రీజన్ చేశారని ఆయన అంటున్నారో కూడా తెలియదు. ఏదో ట్వీట్ ఇచ్చారని అంటున్నారు. దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు. అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు, కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నారు. రీజన్స్ తెలియాలి. తెలిసాక దాని గురించి ఏమన్నా. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్పేదనుకున్నారు, మీకు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కలిశారు. శనివారం నాడు తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. నరసింహన్ మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో ఆయన ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా వచ్చారు. 2009 నుంచి రాష్ట్రం విడిపోయే వరకు గవర్నర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు తెలంగాణకు గవర్నర్ గా పనిచేశారు. నరసింహన్ తర్వాత తమిళసై సౌందరరాజు తెలంగాణ గవర్నర్ గా వచ్చారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. షర్మిల ప్రభావం వైసీపీ మీద ఎంతవరకు ఉంటుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని చెప్పారు.
ఆమె కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీని తాము పట్టించుకోబోమని తెలిపారు. షర్మిలకు ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని పేర్కొన్నారు. వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు, కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నారు. రీజన్స్ తెలియాలి, తెలిసాక దాని గురించి ఏమన్నారు. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్పేదనుకున్నారు, మీకు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరారు, పార్టీని కూడా విలీనం చేశారు. మరి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం మరి వైసీపీకి ప్లస్ అవుతున్నా మైనస్ అవుతున్నా అసలు మీరేమో అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్ లో ఎన్ని వచ్చినాయి నాకు తెలిసి అయితే 160 కంటే తక్కువ వచ్చింది ఓటు స్టేట్. అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు. అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్ లోకి రావాలనుకున్నారు. దాని వెనక ఎవరున్నారో కూడా ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు. ఈ రోజుకు తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ ను మేనేజ్ చేస్తూ, ఇంకోవైపు బీజేపీ తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ జనసేనను మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎట్లా అర్జెంట్ గా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేదు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ, లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశారని చెప్పిన ఘనకార్యం లేదు కాబట్టి అది లేదు. సో ఇలా కొత్తవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనం జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్ ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని శుక్రవారం మీడియాకు తెలిపారు టీడీపీ నేత కేశినేని నాని. శనివారం సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లిన లోక్సభ స్పీకర్ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నేను పార్టీకి అనవసరం లేదని చంద్రబాబు నాయుడు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదని నా భావన అని ఆయన వ్యాఖ్యానించారు. స్టూడెంట్ అయ్యండి, అట్లాగే ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది, కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా. ముఖ్యంగా డాక్టర్ గారు, ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి, గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యండి, అట్లాగే మేడం కూడా గైనకాలజిస్ట్ అయ్యండి, నిస్వార్థంగా అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన అట్లాగే అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి, కానీ నా కాన్స్టిట్యూన్స్ రెండు సంవత్సరాలు ఎంపీ నిధులు లేవు. అది ఇంకో 10 కోట్లు కూడా యాదగిరి గారికి ఇవ్వాలి నేను. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది. కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను, నేను కోట్రావులపాడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తా, మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి. ఏ పార్టీకి సంబంధం లేదు. మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది, మంచి వ్యక్తుల వల్లే ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతుంది. ఓకే, షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు, లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం. నేను చూశాను, అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను. రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు. ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరో కూడా. అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. రమణ గారికి నాకు, నేను అప్పటికి వ్యాపారంలోనే ఉండేవాడిని, కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి, నందిగామ నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు. ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా, అది మన మొదటితో ఒక జగన్మోహన్ రాదు, ఆయనకి చెప్తున్నా, చాలా మంది నీతివంతుల మీద బుర్రచోలుతారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు పెంచుతుందని అందరూ భావించారని, కానీ లోత పెడుతోందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ అలా జరగడం లేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేసే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ రద్దు చేసిందన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి అనుమతి పత్రాలను కూడా అందించిందని, కానీ ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పథకం రద్దు వల్ల చాలా మందికి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను ఇప్పుడు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక, ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకోలేక కాలయాపన చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కాలయాపన ఏ రకంగా జరుగుతున్నది? శ్వేతపత్రాల రూపంలో, జ్యుడిషియల్ ఎంక్వైరీల రూపంలో, ప్రజాపాలన పేరిట దరఖాస్తుల రూపంలో, డేటా ఎంట్రీ రూపంలో, ఫిజికల్ వెరిఫికేషన్ రూపంలో కాలయాపన చేస్తున్నారు. ఎందుకు ఈ కాలయాపన? ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆ షెడ్యూల్ వచ్చేంత వరకు దీన్ని మనం లాగగలిగితే, షెడ్యూల్ వచ్చింది కాబట్టి, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయామని చెప్పి తప్పించుకోవచ్చు, మరొక్కసారి ప్రజలను మోసం చేయవచ్చు అనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న విషయాలు, పత్రికలలో వారు చెప్పిన విషయాలు, లేదా బహిరంగ సభలలో కానీ ఇతర సమీక్ష సమావేశాలలో కానీ వారు మాట్లాడుతున్న విషయాలు చూస్తూ ఉంటే వారికి సరైన బ్రీఫింగ్ ఉండడం లేదా వారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. అనేక విషయాలపైన ఒక ప్రకటన ఇస్తున్నారు. ప్రకటన ఇచ్చిన తర్వాత ఒక 2-3 రోజులకు మళ్ళీ దానిపైన సవరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దానితో భూముల ధరలు, ఆ ఫార్మాసిటీ చుట్టూ ఉన్న భూముల ధరలన్నీ గణనీయంగా పడిపోయినాయి. మళ్ళీ ఏ రకమైన ఒత్తిడి వచ్చిందో తెలియదు కానీ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్పారు. మెట్రో రైల్ అలైన్మెంట్ మార్చుతున్నామని చెప్పారు. అసలు మొత్తమే ఆ అలైన్మెంట్ నే రద్దు చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ అదే అలైన్మెంట్ తోని మెట్రో రైలు వస్తుందని చెప్తున్నారు. ప్రగతి భవన్ ను హాస్పిటల్ గా మారుస్తా అన్నారు, లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా మారుస్తామన్నారు. కానీ ప్రగతి భవన్ ను ఇవాళ మంత్రులు నివాసంగా మారింది. ముఖ్యమంత్రి గారు నాగ్పూర్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడారు. ఈ దేశానికి అదానీ ప్రధాని అని రెండు చీడపురుగులు జరిగినాయి. అదానీ పీడ వదిలిపోయింది, ఇక ప్రధాని పీడ వదిలించుకోవాలని ఒక మాట మాట్లాడింది. కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అదే అదానికి ముఖ్యమంత్రి గారు రెడ్ కార్పెట్ వచ్చారు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక విషయం పైన మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి సరైన బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది అంటే అది ప్రభుత్వ ఆదేశంగానే ప్రజలు భావిస్తారు, ప్రభుత్వం యొక్క నిర్ణయంగానే ప్రజలు భావిస్తారు, ఒక జీవోగా భావిస్తారు, ఒక పాలసీగా భావిస్తారు. కాబట్టి మాట్లాడే ముందు కాస్తంత హోంవర్క్ చేసి బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో వారు ప్రకటించిన 420 హామీలకు సంబంధించిన విషయంలో ఈ రోజు వరకు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేశామని చెప్పి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ 2 గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పండి. మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. ఒక్కో గ్యారంటీలో 3 నుంచి 4 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే మొదటి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. ఒకటి, ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని. 2, గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకి ఇస్తామని. 3, ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని. ఒక్క ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము కల్పించి ఒక గ్యారంటీని అమలు చేస్తామని చెప్పడం అంటే ఇది ప్రజలను మోసం చేయడమే తప్ప మరొకటి కాదు. ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. యువకులకైతే మొండి చేయి చూపించారు. హస్తం గుర్తుకు ఓటేసినందుకు యువతకు మొండి చేయి చూపించారు. యువత డిక్లరేషన్ సరూర్ నగర్ లో జరిగితే ప్రియాంక గాంధీ గారు ఆ సభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులందరికీ కూడా, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన అభయహస్తం మేనిఫెస్టోలో కూడా యువ వికాసం అనే క్యాప్షన్ పెట్టి దాంట్లో కూడా నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామని చెప్పారు. కానీ నిండు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రులు చెప్తారు మేము అసలు హామీని ఇవ్వలేదు అని. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటనలను చూసి కాంగ్రెస్ పార్టీ 85% హామీల అమల్లో జగన్ రెడ్డి ఫెయిల్ అన్న టీడీపీ పుస్తకంలోని అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. హామీల అమలుకు సంబంధించిన వాస్తవాలు వెల్లడించాకే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఓట్లు అడగాలని కనకమేడల స్పష్టం చేశారు. నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో జగన్ రెడ్డి అమలు చేసింది కేవలం
17% అన్నారు. 4 ఏళ్ల 9 నెలల జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకరం, నియంతృత్వం, అవినీతి, అబద్దాలమయమని కనకమెడల విమర్శించారు. 99% హామీలు అమలు చేశామంటూ ప్రజల్ని మోసగించడం కాదు, ముందు టీడీపీ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. పరిస్థితి వచ్చింది. ఎలా ఉన్నది అనేది వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం మేము ప్రతిపక్షంలో ఉండి గత 4 సంవత్సరాల 9 నెలలుగా మేము గొంతు చుంచుకు చెప్పిన ఎదురు తిరిగి తిట్టిన వాళ్ళు తప్ప దాన్ని సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నారు, సలహాదారులు. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజుకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా మేము మా హామీలు అమలు జరపలేము, జనంలోకి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పటం, బాహాటంగా చెప్పటం జరుగుతున్నది, బహిరంగంగా చెప్పడం జరుగుతున్నది. దీనికి కారణం ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి పరిశీలించుకున్నట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి. ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఇప్పుడు 2024 వచ్చింది, ఇప్పటి వరకు అమలు చేసినవి ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా చూస్తే మనం మైనర్ విషయాలకు జోలికిపోకుండా జిల్లాల వారీగా అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ఆయన 99% అమలు చేశాను, ఇక 1% మిగిలిందని చెప్తున్నారు. మంత్రులతో సహా బాగా ఊతున్నారు. కానీ మా ప్రకారం ఆయన ఇచ్చినటువంటి 100% హామీల్లో 15% మాత్రమే అమలు చేశారు. మిగతా 85% పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు కల్లబల్లు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. ఇది వాస్తవం. అయితే నేను అంశాల వారీగా 2-3 విషయాలు వరుసని చెప్పదలుచుకున్నా. నేను అడుగుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ, వాళ్ళ మంత్రులు కానీ, సలహాదారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ సూటిగా సమాధానం చెప్పవని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆధారాలతో సహా మేము మాట్లాడినప్పుడు బొకాయించటం, ప్రశ్నలు పెట్టి మంత్రులతో కానీ, సలహాదారులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ తిట్టించటం జరుగుతున్నది. నేను ఈరోజు వరకు చాలా స్పష్టంగా ఒక్కొక్కటి విషయాన్ని ఒక 4-5 విషయాలు చెప్తా. మొట్టమొదటిది, ఆయన అధికారంలోకి రావడానికి ముందు ఆయన ఇచ్చినటువంటిది ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే నవరత్నాలు అనే పేరుతో ఇచ్చి ఈ నవరత్నాలలో 99% హామీలు అమలు చేశాను అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజనాబాద్ లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులకు పూర్తి చేసి గతంలో నిర్మించిన లబ్ధిదారులను అందించాలని ఆర్డీఓను ఆదేశించామన్నారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిల్చినా, ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో ఈ యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా నెల రోజులుగా గారి ప్రభుత్వాన్ని మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే కూడా 1 సంవత్సరానికి అప్పు కట్టిస్తామంటే 1 నెల రోజులకే అప్పు కట్టియలేదని 420 కేసు పెడితే కూడా ఏ పోలీసులు కేసు పెట్టరు. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ అనేది సంవత్సరం దాకా ఉంది. మేము ఇచ్చిన 100 రోజులు, ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే. ఇలా ఈ హామీలు అమలు కాకముందే అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంటేనే కాంగ్రెస్ పార్టీని 420 అని విమర్శించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అది వాళ్ళ విజేతకే వదిలిపెట్టిన నిన్ననే చాలా గట్టి చెప్పినాం. అనేకమైన సెక్షన్లు ఉన్నాయి. 379, 382, 384, 392 అన్ని ఎక్స్టార్షన్, డెకాయిట్, రాబరీ, థెఫ్ట్ అన్ని 4 కేసులు రిజిస్టర్ చేసినా కూడా సరిపోనంత ఈ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది. హామీలు అమలు చేయకపోతే బరాబరుగా
తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ధర్నా చౌక్ ఓపెన్ చేసి పెట్టాం. తప్పకుండా మా మీద ఒత్తిడి ప్రజాస్వామ్యంగా తీసుకోవచ్చు. గతంలో ఎవరైనా అడిగే పరిస్థితి లేకుండే. ఇవాళ ప్రజాస్వామ్యంగా అప్లికేషన్లు ఫ్రీ ఇచ్చినాం. ప్రతి వార్డులో కౌంటర్ పెట్టినాం. ఈ పట్టణంలో కూడా 6,000 అప్లికేషన్లు వచ్చినాం. తప్పకుండా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చే విధంగా పర్యవేక్షణ చేస్తామనే మాట మరొక్కసారి కూడా అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది కాక గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ సంబంధించి ప్రభుత్వాలు మారుతుండొచ్చు, రాజకీయ పార్టీలు మారుతుండొచ్చు, కానీ లబ్ధిదారులకు సమస్య రానియము. తప్పకుండా అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది, అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా లబ్ధిదారులు వచ్చినని వాళ్ళు అంటా ఉన్నారు, అధికారులు ఇచ్చినారని వీళ్ళు అంటా ఉన్నారు. ప్రజాప్రతినిధులకు తొందరపడి ఇచ్చిన కారణాలు ఏమన్నా కానీ తప్పకుండా వాళ్ళ యొక్క సంబంధించి ఇప్పుడే ఆర్టీఓ గారిని ఆదేశిస్తా ఉన్నాం. దానికి సంబంధించి వెంటనే ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఎవరికైతే ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చిరో కనీసం వాళ్ళు సంక్రాంతి దాటాక మంచి రోజుల్లో గృహప్రవేశం చేసుకునేటువంటి సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకు నిధులు కేటాయించే విషయంలో మనం తప్పకుండా చొరవ చూపెడతానటువంటి మాట మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఆ గౌరవవెల్లి ప్రాజెక్టు ద్వారా, గండిపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామాలకు నీళ్లు అందించే బాధ్యత నాది. మనందరం కూడా ఇలా రాజకీయాలకు అతీతంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరిన నేను దురుసుగా వ్యవహారం చేయ, ప్రభుత్వం ఇవ్వగలిగే పరిస్థితిని వివరిస్తా, అవసరమైతే గదవాటి బతిమలాడి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మొత్తానికి నిర్వాసితుల పట్ల వాళ్ళు ఇప్పటికే భూమి కోల్పోతారు కాబట్టి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహారం చేయకుండా సమాజానికి ఉపయోగపడుతున్న వారిగా సన్మానించుకునే రీతిలో వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా. నాకు ఆ విశ్వాసం ఉంది అనే మాట కూడా వాళ్ళు కూడా నా మాట గౌరవం ఇచ్చి తప్పకుండా సమస్య పరిష్కారానికి ముందుకు వస్తారనే మాట నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిల్చినా, ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో ఈ యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా నెల రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే కూడా ఒక సంవత్సరానికి అప్పు కట్టిస్తామంటే ఒక నెల రోజులకే అప్పు కట్టియలేదని 420 కేసు. సూర్యాపేట జిల్లా మునగాడ మండలం బరాకత్గూడెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ చరిత్రను ఉప ముఖ్యమంత్రికి పూజారులు వివరించారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రా కల్లురా పేరిట టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కనిగిరిలో రా కదిలిరా సభకు హాజరై వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొన్ని సభలను చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో జనవరి 9న వెంకటగిరిలో సభ ఏర్పాటు చేశారు. అయితే అదే రోజు ఉదయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏపీలో ఓట్ల అవకతవకలు జరుగుతున్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వెంకటగిరి సభ వాయిదా పడింది. అదే రోజు మధ్యాహ్నం ఆలుగడ్డలో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభ యథాతథంగా జరగనుంది. పాలసముద్రం మండల కేంద్రంలో వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. పెన్షన్ పెంపు కార్యక్రమంలో నారాయణస్వామి కోలాహలం డ్యాన్స్ చేస్తూ అవ్వాతాతల పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తనకు వ్యాధి వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. నాయకులకు, కార్యకర్తలకు నా ముఖ్యమైన విజ్ఞప్తి, త్వరలోనే నేను ప్రజాహిత కార్యక్రమాలకు వస్తాను. ప్రజల సంక్షేమం కోసం నేను ఖచ్చితంగా పర్యటిస్తా. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తా. ఇది నా బాధ్యత. ఎవరు ఎన్ని అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఏదో పెద్ద జబ్బు వచ్చింది, వ్యాధి వచ్చిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. సోమవారం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు యథావిధిగా హాజరవుతానని తమ్మినేని వీడియోలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నా ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, నేను మళ్ళా త్వరలోనే ఈ ప్రజాహిత కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం నేను ఖచ్చితంగా పర్యటించి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తాను. అది నా డ్యూటీ, అది నా ధర్మం. ఎవరు ఎన్ననుకున్నా నన్ను పట్టించుకోవాల్సిన పని లేదని మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను. నేను అందుకు దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఏదో పెద్ద వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చింది అని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయడం సరైనటువంటి కాదు. కాబట్టి నేను సోమవారం నుంచి మళ్ళా మన ప్రభుత్వ కార్యక్రమానికి యథాతథంగా హాజరవుతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల. తన కుమారుడి నిశ్చితార్థం, వివాహ వేడుకకు రావాలని పిలుపు. మంగళగిరిలో కనకమెడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశం. ఇచ్చిన హామీలో జగన్ అమలు చేసింది 15% వెల్లడి. రాష్ట్ర విభజన నష్టం కంటే జగన్ పాలనలో నష్టమే ఎక్కువని విమర్శలు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల వల్ల వైసీపీకి నష్టం లేదన్న సజ్జల. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని వ్యాఖ్య. ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందని చెప్పారన్న కడియం. కానీ అలా జరగడం లేదని విమర్శలు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశారని ఆగ్రహం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీజేటీవీ.